సంవత్సరం నుంచి నరకం సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడం నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరడిగిన డబ్బులు పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, చూపించడం కోసం వాళ్ళకి తెలుసు. ఫిజికల్ కన్ఫిట్ అని వాడికి తెలుసు. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి దాన్ని వదిలిపెడదామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ వద్దులే డాడీ. లేదు వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా? నేను సహకరించదమే. ఎక్కడైనా ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏందో చూద్దామా ఆయన అట నువ్వు తిండి లేకట సాగుతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా పెరుగుతున్నాడు. పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు. ఎంతమంది నువ్వు నోటికి ఎంత వస్తే అంట. డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? అన్న అందరం ఉందాం. ఉండని ఎన్నో ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకోరు. ఇట్లా ఎన్ని చేసినా భరించిన అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? ముసుకో స్వామి ఎన్ని సాధించాను అలా నీకు కాదని చెప్పి ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. అదే కదా సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం ఇప్పుడు డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడితే ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మరి తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా అలవాటు అనుకుంటే అట్లా శాంతంగా ఉంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్ సర్దుకుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్. నీవే జరిగిన అన్యాయమే ఏనా కానీ కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. గుర్తుపెట్టుకో. నీ పుణ్యానికి వచ్చిందా బిడ్డ? ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేమనిపించలే. అయినా సరే నేను నిజమే చెప్తా. మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు. అయ్యే చెప్తా తీసుకొచ్చారు. నేను అయిష్టంగానే వచ్చా. నీది ఎట్లా మాట్లాడు? ఫస్ట్ ఎట్లా మాట్లాడినా తెలియాలిగా. అడుగుతున్నప్పుడు అది చెప్పు. ఆమె ముఖం ఆమె ఫోటో చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ నీవే జరిగిన అన్యాయమే ఏనా కానీ కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. గుర్తుపెట్టుకో. నీ అనుకుంటా
పెళ్లి చేసుకోదా పెళ్లి చేసుకోదా పుణ్యానికి వచ్చిందా బిడ్డ నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చా. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు అది చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియగా నువ్వేం అది తెలియగా ఎట్లా మాట్లాడు అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చో నువ్వు చేసినావు. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీ కోసం కాదు. నీ కుటుంబం కోసం ఏంటది ఆగు, ఆమె ముఖం ఆమె ఫోటో చూసేనే వద్దు అని చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ వాళ్ళు తప్పైనా ఏమైనా నచ్చితే జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళ పూజ. జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరికి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకానండి గీత పడ్డాక నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. ఇచ్చేసుకుని నేను వచ్చింది డబ్బుల గురించి కాదు చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు, అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు. నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా. ఆడి బాబుని ఆడ ముగ్గురు అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చా. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు అది చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అది తెలియగా నువ్వేం అది తెలియగా ఎట్లా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించింది చెప్పు, నాన్న తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చో. నువ్వు చేసినావు. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీ కోసం కాదు. నీ కుటుంబం కోసం ఆగు, ఆమె ముఖం ఆమె ఫోటో చూసేనే వద్దు అని చెప్పా. నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా. నువ్వు నీ వాళ్ళు తప్పైనా ఏమైనా నచ్చితే జాగ్రత్తగా మరి ఏది జరిగినా నాకు వాళ్ళ పూజ. జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్
తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరికి విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోవడానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకానండి గీత పడ్డాక నువ్వు ఎప్పుడు మేము వస్తాం మంచి జాగ్రత్త చూసుకో బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. ఇచ్చేసుకోండి. నేను వచ్చిన డబ్బుల గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి పెళ్లి చేసి 20 నేను నిజమే చెప్తా. మీరు చేసేది తప్పు. మీరు చేసేది తప్పు.